అవినీతిలో ఎవరి లెక్క ఎంత? చంద్రబాబును మించి అవినీతి పరుడు లేడని జగన్ అంటుంటే, జగన్ కంటే అవినీతి మచ్చలున్న నేత మరొకరిని చూడలేదంటున్నారు మంత్రి కాలువ శ్రీనివాసులు. ఆ ఇద్దరి మధ్య మాటకు మాట ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి పాలనలో మొట్టమొదటిగా మనకు కనిపించేది, చంద్రబాబు నాయుడు గారు అంత అవినీతి పరుడు బహుశా దేశ చరిత్రలో ఎవరు ఉండరేమో అని. మద్యం షాపుల నుంచి మట్టి దాకా, ఇసుక నుంచి బొగ్గు దాకా, బొగ్గు నుంచి కాంట్రాక్టర్లతో లాలూచీ దాకా, చివరకు గుడి భూముల నుంచి జెన్కో కాంట్రాక్టుల దాకా, జెన్కో కాంట్రాక్టుల నుంచి రాజధాని ప్రాంతంలోనూ విశాఖపట్నంలోనూ భూకుంభకోణ దాకా ఇవాళ ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో మనకు కనిపించేది, చంద్రబాబు నాయుడు గారి 3 సంవత్సరాల పాలనలో మనకు కనిపించేది అవినీతి 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 కనిపిస్తుంది. అధికారానికి రావడానికి ఏ అడ్డదారులైనా తొక్కాలి, ఎలాగైనా సరే అధికార పీఠం దరిదాపుల్లోకి చేరాలనే ఒక కుట్రపూరితమైన ధోరణితో జగన్ ప్రసంగం సాగింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి అంటే మనము పరిచయం చేయాల్సిన స్థితిలో లేరు. ఈరోజు ప్రజలందరూ గమనించినారు. ఎన్నికలకు ముందు 14కు ముందు జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన అవినీతి కానీ, బహుశా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేనన్ని అవినీతి పాపపు మచ్చలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. మరి ఇంతటి అవినీతి పరుడు ఈరోజు అవినీతి గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వదిలించడం కాక మరేమవుతుంది?